ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇటు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. కార్పొరేటర్లు 81, ఇటు ఎక్స్ అఫీషియో 31 కాగా మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సంజన, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుందని చెప్పి అధికారులు ఇప్పటికే దీనికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఓటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క పోలింగ్ జరుగుతా ఉంది. మొత్తం 112 మంది సభ్యులు ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు. ఇందులో కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించకపోతున్నారు. కార్పొరేటర్లు 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. వీరికి విడివిడిగా 2 పోలింగ్ సెంటర్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రతా పరమైన చర్యలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి 250 మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారని చెప్పి కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 500 మంది సిబ్బంది కూడా ఈ యొక్క పోలింగ్ లో మొత్తం పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే ముమ్మరం చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు సెలవు ఇవ్వడం జరిగింది. దీనికి ఆల్టర్నేటివ్ గా వచ్చే నెలలో ఏదైతే 2వ శనివారం ఉంటుందో ఆ 2వ శనివారం వర్కింగ్ డేగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే ఇప్పటికే పార్టీల వారీగా కూడా ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో ఎవరు కూడా ఇక్కడ ఆందోళనలు కానీ స్లోగన్స్ కానీ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత నడుమ పోలింగ్ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతా ఉంది. ఈ నెల 25వ తేదీన ఎల్లుండి దీని యొక్క కౌంటింగ్ కూడా జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేశామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఎన్నికలను ప్రత్యేకంగా పోలీసులు కూడా ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా భద్రతను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా బరిలో మనం చూసినట్టయితే ఇటు బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం ఈ 2 పార్టీల అభ్యర్థులు బరిలో ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటారు, ఓటింగ్ లో పాల్గొనబోము అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి 13 మంది, అదేవిధంగా తెలంగాణ జనసమితికి సంబంధించిన ఒకరు, మొత్తం 14 మంది ఈ ఎన్నికలో పాల్గొంటారా లేదా అనేది ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. మొత్తానికైతే ఇటు బీజేపీ, ఇటు ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి 2 పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎల్లుండి దీనికి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.